ఈరోజు మనం కనకదుర్గ అమ్మవారి జననం గురించి, ప్రాముఖ్యత గురించి, ఇంద్రకీలాద్రి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. దుర్గా అమ్మవారు స్వయం సాక్షాత్తు ఆది పరాశక్తి. దుర్గా అంటే చాలా శక్తివంతమైన అని అర్థం. దుర్గా అమ్మవారు అందరి శక్తి రూపాలకు ప్రతిరూపం. హిందువులందరూ ఆది పరాశక్తిగా, జగన్మాతగా కొలుస్తూ ఉంటారు. కనక అనగా బంగారం. దుర్గమ్మవారు బంగారు ఛాయతో దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటారు. అందుకే కనకదుర్గ అమ్మవారు అని పిలవడం జరుగుతుంది. కనకదుర్గ అమ్మవారికి ఆది లేదు, అంతం లేదు. సృష్టికి మూల కారకురాలు. అమ్మవారు స్వయంభూ. జనన మరణాలు లేవు. ఒకానొక సమయంలో దండకారణ్యంలో కీలా అనే ఒక యక్షుడు ఉండేవాడు. అతడు నిద్రాహారాలు మాని శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తాడు. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత అతని తపస్సుకు మెచ్చి శక్తి స్వరూపిణి దుర్గాదేవి అమ్మవారు ప్రత్యక్షమవుతారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాడు. అమ్మవారు నీకు ఏమి వరం కావాలో కోరుకో అనగా, అమ్మ మీరు ఎప్పుడు నా గుండెల్లోనే కొలువై ఉండాలి అని అడుగుతాడు యక్షుడు. అది విన్న అమ్మవారు, సరే ఉంటాను, కానీ దానికి సమయం ఉంది. రాక్షస సంహారం తర్వాత నీ గుండెలో ఈ కొండపై కొలువుంటాను. ఈ కొండ నీ పేరుతో ప్రసిద్ధి పొందుతుంది అని అదృశ్యమవుతుంది. మహిషాసురుడు అనే రాక్షసుని సంహారం తర్వాత 8 చేతులతో బంగారు ఛాయతో కీలకి ఇచ్చిన వరం సిద్ధింపజేయుటకు దుర్గాదేవిగా కీలా అనే కొండపై కొలువు తీరారు అమ్మవారు. మరి కీలా అని ఉంటే ఇంద్రకీలా అనే పేరు ఎలా వచ్చింది అనే ప్రశ్న మీకు కూడా వచ్చే ఉంటుంది. అది కూడా వివరిస్తాను. దుర్గా అమ్మవారు కొండపై బంగారు ఛాయతో శోభాయమానంగా విరాజిల్లుతూ ఉండడం చూసి అమ్మవారిని నిత్యం దర్శించుకుంటూ ఉండేవాడు దేవతల అధిపతి ఇంద్రుడు. నిత్యం ఇంద్రుడు కొండకి రావడం వలన ఇంద్రకీలాద్రిగా కొండ ప్రసిద్ధి పొందింది. బ్రహ్మదేవుడు ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న తరువాత ఇక్కడ శివుడు కూడా ఉంటే దంపతులిరువురు ఉన్నట్టుంటోంది అని అశ్వమేధ యాగం చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఇంద్రకీలాద్రిపై నివాసముండమని కోరుతాడు. శివుడు సరే అని ఒక జ్యోతిర్లింగంగా అవతరించాడు. బ్రహ్మదేవుడు మల్లె పువ్వులతో పూజించడం వల్ల మల్లిక అనే పేరు వస్తుంది. ఇదే కొండపై ఈశ్వరుని నుంచి పాశుపతాస్త్రం పొందడం కోసం అర్జునుడు తపస్సు చేస్తే అర్జునుడిని పరీక్షించడం కోసం ఈశ్వరుడు యుద్ధం చేస్తాడు. తరువాత ఈశ్వరుడు ప్రసన్నుడై పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించాడు. వీరిద్దరి యుద్ధం వల్ల మల్లికేశ్వర అని శివునికి పేరు వచ్చింది. అందుకే ఈ క్షేత్రం పేరు దుర్గా మల్లేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.